రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు వారందరూ కూడా 15 రోజులుగా సమ్మె చేస్తుంటే సమస్యను పరిష్కారం చేయకుండా మంత్రి గారు దాటవేతగా మాట్లాడడం సరైంది కాదు. పైగా 15 రోజుల తర్వాత మంత్రి గారిని ముఖ్యమంత్రి గారితో మాట్లాడతానని చెప్తా ఉన్నాడంటే దీన్ని బట్టి మంత్రి గారి యొక్క నిర్లక్ష్యము, ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము స్పష్టంగా కనపడతా ఉంది. ముఖ్యమంత్రి గారికి దీన్ని మించిన రాజకార్యాలు ఏమైనా ఉన్నాయని అడుగుతాను. నీ పోయి క్రికెట్ నేర్పుతావు, క్రికెట్ రోజమ్మకు నేర్పుతా అని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు తప్పితే నీవు అదే 1,06,000 మంది అంగన్వాడీ వర్కర్లందరూ కూడా వీళ్ళు ఇచ్చేయడం వల్ల దాదాపు 30 లక్షల మందికి పైగా చిన్నపిల్లలకి వారికి సరైన ఆహారం అందడం లేదు. అంగన్వాడీ సెంటర్లన్నీ బంద్ అయినాయి. దాన్ని పరిష్కారం చేయాల్సిన ముఖ్యమంత్రి దాన్ని వదిలిపెట్టి ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆయన కబడ్డీ ఆడడానికి, క్రికెట్ ఆడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తప్ప ఇది సరైనది కాదు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఇవాళ మనకంటే ఇతర రాష్ట్రాలు, పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా అదనంగా చెల్లిస్తూ ఉన్నారు. నీవే చెప్పావు తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తానని. ఇవాళ తెలంగాణతో సమానంగా ఇవ్వడానికి కూడా ముందుకు రాకుండా ఈ రకంగా సమ్మె చేస్తున్న వారందరి పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబించడం సరైనది కాదు. వామపక్ష పార్టీలన్నీ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వారి సమస్యను పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకుండా ఇదే రకంగా వదిలిపెడితే ప్రత్యక్ష ఆందోళనకు మేమందరం కూడా సిద్ధమవుతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.